హరే కృష్ణ ప్రభు ప్రణామములు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ గారికి ధన్యవాద ప్రణామాలు మాతాజీ. అందరు బాగున్నారా మాతాజీ? ప్రభుజీలు అందరూ హరే కృష్ణ ప్రభుజీ, అందరు బాగున్నారు. మనము భక్తి మార్గంలో శ్రద్ధ గురించి చర్చించాము. శ్రద్ధ తర్వాత మనము సాధు సంఘ కూడా చర్చించాము నిన్న. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. ఇంకా తర్వాత సాధు సంఘ కూడా మనము పూర్తిగా చర్చించాము. తర్వాత మనము సాధు సంఘ అయిపోయిన తర్వాత భజన క్రియలో కూడా కొంచెం చర్చించాము. ఇంకొంచెం ఈరోజు మనం చర్చ చేస్తాము. భజన క్రియలో మనం నిన్న ఏం చర్చ చేశామంటే, ఏదైతే సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అని మనకి నారద పంచరాత్రంలో ఉంటుంది. దాని ప్రకారము ఎవరైతే భగవంతుడి ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి మరియు తన ఇంద్రియాలను ఉపయోగించి సేవ చేస్తారో వారు భగవంతుని యొక్క సేవలో నిరంతరము ఉండి తమ ఇంద్రియాలను పవిత్రం ఉంచుకుంటారు అని చెప్తారు. ఈ విధంగా మరి ఈ యొక్క భజన క్రియలో ఆ వ్యక్తి తన ఇంద్రియాలను పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భజన క్రియ జరుగుతుంది. హరే కృష్ణ. ఎవరో మ్యూట్ చేసుకుంటారా? ఏదైతే తాను తన ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలో ఎలా వినియోగిస్తాడో మనం చూసాము. తన చెవులతో నిరంతరము భగవంతుని యొక్క నామాలను వింటాడు. తన చేతులతో నిరంతరము భగవంతునికి ప్రసాదం చేయడము, పూలు కుట్టడము అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. తన కళ్ళతో ఈ భౌతికమైనటువంటి విషయాలను చూడకుండా, అటువంటి వాటిపై ఆసక్తి లేకుండా సచ్చిదానందమైనటువంటి భగవంతుని యొక్క విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉంటాడు. మందిరానికి వెళ్ళి తన కాళ్ళతో భగవంతుని యొక్క తీర్థక్షేత్రాలకు వెళుతూ ఉంటారు. మనసులో భగవంతుని యొక్క ఆలోచనలు నింపుకొని ఉంటాడు. తన చిత్తాన్నంతా కూడా భగవద్జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. భగవంతుని మీదనే ధ్యాస అనేది పెడుతూ ఉంటాడు. తన బుద్ధిని కూడా అలాగే చేస్తూ ఉంటాడని మనం చర్చించాము. అలాగే మనము ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు ఈ భౌతిక జగత్తుతో అనే విషయం కూడా మనము నిన్న చూసాము, గ్రాఫ్ గీసి. తర్వాత ఈరోజు మనము ఇంకా ఈ యొక్క భజన క్రియలోనే మిగతా దానికి వెళ్తాము. భజన క్రియలో మనకు ఏమన్నారు అంటే, ఇంద్రియాలను మరి వీళ్ళు దివ్యం చేసుకుంటారు అంటున్నారు. మరి ఇంద్రియాలను ఎలా దివ్యం చేసుకుంటారో మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఈ యొక్క భజన క్రియలో భక్తుడు ఇంద్రియాలను దివ్యం చేసుకుంటాము అంటున్నారు. అది ఎలా చేసుకుంటాడు ఈయన అంటే, మనకు ఏదైతే తన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా భగవంతుని యొక్క ప్రత్యక్షమైనటువంటి సేవలో నిలుపుతాడు. ఆ విధంగా భౌతికత్వం అనేది నశించిపోతుంది. ఎలా అయినా చేస్తాడంటే, తన ఆటోమేటిక్గా మనం నిన్న చెప్పుకున్నాము, తన ఇంద్రియాలన్నీ కూడా తన ఇంద్రియాలు, తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీ కూడా భగవంతుని యొక్క ప్రత్యక్షమైన సేవలో ఉపయోగిస్తున్నారు. ఇంకు కనిపిస్తుందా ప్రభుజీ? అక్షరాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి ప్రభు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ఆ విధంగా చేయడం వల్ల మరి ఈ యొక్క ఇంద్రియాలలో ఉన్నటువంటి భౌతిక తత్వం అనేది నశించిపోతుంది అన్నమాట. ఆయనకి తన
ఇంద్రియాలలో ఉన్న భౌతిక తత్వం అనేది నశిస్తుంది. అంటే ఇది ఏమిటి అంటే, ఉదాహరణకు మన నోరు ఉంది. మామూలుగా భక్తిలోకి రాకముందు ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు తీసుకోవడానికి నాలుక అనేది ఇష్టమని కలిగి ఉంటుంది. కానీ ఎప్పుడైతే భక్తిలోకి వచ్చామో అప్పుడు ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి అనే నియమం ఉంది కాబట్టి దానికి లోబడే పనిచేస్తుంది నాలుక. ఆ విధంగా నాలుక అనేది దివ్యమవుతుంది. మామూలుగా కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు సినిమాలు చూడడానికి, అనవసరమైన గేమ్స్ ఆడడానికి, ఈ సెల్ ఫోన్స్లో అలాంటివి, తర్వాత అనేకమైనటువంటి పాడు చిత్రాలను చూడడానికి, వీడియోలు చూడడానికి, ఇలా అన్నిటికీ తన చూపు అనేది వినియోగించి ఉంటాడు ముందు. ఇప్పుడు భగవంతుని సేవలో పెట్టాడు కాబట్టి ఆ చూపును అది కూడా దివ్యమవుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా తన ఇంద్రియాలన్నీ దివ్యం అనేది చేసుకుంటాడు. చేసుకోవడం వల్ల ఆ యొక్క భౌతికమైనటువంటి తత్వం అనేది దానిలో ఆ ఇంద్రియంలో నశిస్తుంది. మరి ఇది ఎలా చేయబడుతుంది అంటే భక్తి ద్వారానే మనం చేయబడుతుంది. మనకి ఇది భక్తి చేయడం వల్ల వస్తుంది. ఇంకా వేరే దేని వల్ల కూడా మన ఇంద్రియాల్లో భౌతిక తత్వం అనేది నశించదు. భక్తి చేయడం వల్లనే వస్తుంది. మరి దీనికి మనము ఈ యొక్క భౌతిక తత్వం అనేది ఎలా మనకు పోతుంది అనే దానికి ఒక ఉదాహరణ మనకి ఇస్తున్నారు ఇక్కడ. ఈ భౌతిక తత్వము ఇంద్రియాలలో భౌతిక తత్వము ఎలా పోతుంది అనే దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అదేమిటంటే, మనము చాలా ఆహార పదార్థాలను తింటున్నాము. తిని మన కడుపులో మరి ఆహార పదార్థాలను ఉంచుతున్నాము. చాలా ఆహార పదార్థాలు మనం తింటున్నాము. అవి మన కడుపులోనికి వెళ్తాయి. వెళ్ళి ఏమవుతాయి, అక్కడ మన కడుపులో జఠరాగ్ని ఉంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, జఠరాగ్ని నేనే అని. ఎవరైనా చెప్తారా అది? తర్వాత ఈ జఠరాగ్ని అనేది ఏం చేస్తుంది అంటే ఆహార పదార్థాలను జీర్ణం చేస్తుంది. జీర్ణం చేసి ఏం చేస్తుందంటే అవసరమైనటువంటి సారాన్నంతా తీసుకుంటుంది. అవసరమైన సారం అంతా మన శరీరం తీసుకుంటుంది. తీసుకొని పిప్పిని బయటికి వదులుతుంది. మలమును బయటికి వదులుతుంది. ఇది మన జీర్ణక్రియలో సాగుతుందన్నమాట. అయితే మరి ఉదాహరణ ప్రకారము మనము ఏదైతే సారాన్ని గ్రహించింది కదా శరీరము, ఆ శరీరం సారాన్ని గ్రహించిన తర్వాత ఆ సారం వచ్చి మనకు కొన్ని రకాలుగా మార్పు చెందుతుంది. దాంతోనే మనము ఈ యొక్క ఆ సారంతోనే మనకు
రక్తము, కండరాలు, తర్వాత ఎముకలు, మజ్జ, ఎముకలు, నువ్వు, వీర్యము, ఇలా అన్ని పదార్థాలు మనకు తయారవుతాయి. అన్నీ నిర్మించడానికి ఈ యొక్క సారం అనేది తోడ్పడుతుంది. అవునా కదా మాతాజీ, ప్రభుజీలు? హరే కృష్ణ. అవును ప్రభు. అయితే మరి అవును ప్రభుజీ. ప్రభుజీ ప్రభుజీ అవును ప్రభుజీ. కాబట్టి ఏదైతే రక్తము, కండరాలు, ఎముకలు, మజ్జ, కొవ్వు, వీర్యము ఇవి ఉన్నాయో మనము వీటిని సప్తధాతువులు అని అంటాం. ఈ సప్తధాతువులతోనే శరీరం అనేది నిర్మించబడి ఉంటుంది. ఈ సప్తధాతువులతోనే తయారైనటువంటి మన శరీరము ఈ విధంగా పోషించబడుతూ ఉంటుంది. మన ఇంద్రియాలన్నీ బలంగా మనకి మారుతూ శరీరం కూడా బలంగా ఉంటుంది. ఈ విధంగా జీర్ణక్రియ అనే అగ్ని వచ్చేసి ఆహారంలో అనవసరమైన భాగాన్ని కాల్చేసి మలం రూపంలో మనకి శరీరంలోంచి బయటికి పంపిస్తుంది. అలా పంపిస్తుంది కదా, మరి శరీరాన్ని పోషించడానికి అవసరమైనటువంటి సారాన్నంతా మరి ఎలా నిలుపుకుంటుందో అదే విధంగా మనకి ఏమవుతుందంటే ఇక్కడ పై ఉదాహరణలో ప్రకారము ఇక్కడ ఏమవుతుందంటే మనము ఎప్పుడైతే ఈ యొక్క 24/7 మనము భక్తి చేస్తున్నామో ఈ యొక్క భజన క్రియలో ఈ సాధువు, అప్పుడు ఏమవుతుందంటే అతని ఇంద్రియాలన్నీ భౌతిక తత్వము అనేటువంటి ఉన్నాయి ముందు. అయితే ఎప్పుడైతే భగవంతుని సేవలో ఆయన వినియోగించాడో అప్పుడు ఆ భౌతిక తత్వం అనేది భక్తి అనే అగ్ని ద్వారా నాశనం అవుతుంది. ఎలాగైతే ఇక్కడ జఠరాగ్ని అనేటువంటి దాని ద్వారా ఆహార పదార్థాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అగ్నితో దహించబడినట్లుగా ఇక్కడ పై ఉదాహరణ ప్రకారము భజన క్రియలో సాధువు తన ఇంద్రియాలతో భగవంతునికి సేవ చేస్తున్నారు. అంటే భక్తి చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంతకు ముందు ఆయనకు భౌతిక తత్వంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఇప్పుడు భక్తి అనే అగ్ని ద్వారా దహించబడి, అంటే భక్తి యొక్క గొప్పదనాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఇంద్రియాలన్నీ కూడా దివ్యమైపోతాయి. అంటే ఆధ్యాత్మికమైపోతాయి. ఈ విధంగా భగవంతునికి 24/7 ఆయన భగవంతుని యొక్క నామస్మరణ చేస్తున్నారు. నామస్మరణ కీర్తనంలో నిమగ్నమై ఉన్నాడు. ఈ విధంగా మరి ఉండడం వల్ల ఆయనకి ఆధ్యాత్మిక దేహం అనేది కూడా మనకి ప్రాప్తిస్తుంది అన్నమాట. ఈ విధంగా 24 గంటలు భగవంతుని సేవలో ఉన్నందువల్ల తన ఇంద్రియాలు అన్నీ ఆధ్యాత్మికమైపోతాయి.
అంటే దివ్యమవుతాయి. అలా ఆయన ఆయన దేహం కూడా ఆధ్యాత్మికమైపోతుంది. ఈ విధంగా ఇంద్రియాలు అనేటివి దివ్యమవుతాయి. ప్రభు అప్పుడు స్క్రీన్ కనరాలా ప్రభు? కాండాలేదా ప్రభుజీ? కనిపించాలా ప్రభు? ఎవరికి కనిపించడం లేదా మాతాజీ స్క్రీను? హరే కృష్ణ. వినిపిస్తుంది. స్క్రీన్ కనిపించడం లేదా? స్క్రీను ఇప్పుడు వచ్చింది ప్రభు. ఓకే ప్రభు. పోతా వస్తుందా? ఇప్పుడు మళ్ళీ పోయింది ప్రభు. ఇప్పుడు కనపడుతుంది ప్రభు, కనపడుతుంది. కనపడుతుంది కదా అందరికి? ఇంకా స్క్రీన్ రాలేదు. గంగాధర గురించి కనపరాలేదా? లే ప్రభు, కనిపించలే. ప్రపాదల వారు కనిపిస్తున్నారు. మిగతా వారికి ఇప్పుడు కనిపిస్తుంది. నాకైతే మీరు చెప్పారు, మీరు రాసేటువంటి శ్లోకాలు కనపడుతుంది ప్రభుజీ. ప్రభుజీ మీ ఫోన్ కొంచెం ఆ స్క్రీన్ కొంచెం టచ్ చేసి కిందికి పైకి అనండి. కనిపిస్తుంది ప్రభు. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది ప్రభు. ఓకే. కనిపించకుండా చెప్పండి. చూడండి, ఈ విధంగా 24 గంటలు భగవంతుని సేవలో ఉన్నందువలన ఆయన ఎలాగైతే భక్తి అనేటువంటి ఒక అగ్నితో భౌతిక తత్వం అనేది తన ఇంద్రియాల్లోంచి తొలగించబడి ఆ విధంగా ఇంద్రియాలన్నీ ఆధ్యాత్మికమైపోతాయి. అలా ఆధ్యాత్మికమైన ఇంద్రియాల ద్వారా ఆయన దేహం అనేది కూడా ఆధ్యాత్మికమైపోతుంది. అలాంటి ఆధ్యాత్మిక దేహము అంటే అలాంటి సిద్ధ దేహంతో భగవంతుని ఆయన నేరుగా చూడగలడు. కనిపిస్తుంది కదా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. భగవంతుణ్ణి ఆయన నేరుగా చూడగలనమాట. అలాగే ఆయన ఇంకొక విషయం కూడా ఇక్కడ చేస్తారనమాట. అదేమిటంటే అందరి హృదయాలలో ఉన్న పరమాత్మను అనేటువంటి వారిని కూడా ఆయన చూడకుండా అందరిలోనూ ఆయన భగవంతున్నే చూస్తారు. ఈ విధంగా భజన క్రియలో మనకు జరుగుతుంది అన్నమాట. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి ప్రభుజీ, లేదంటే ముందుకెళ్దాము. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే ముందుకెళ్దాము. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మనము అవతల వారిలో కూడా మనము భగవంతుణ్ణి చూస్తాము అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా మనకు భగవంతుని లాగా వాళ్ళు మనకు ట్రీట్ చేస్తారా ప్రభుజీ? వాళ్ళు ఇదంతా భక్తులుగా మారి ఇవన్నీ చేసిండే వాళ్ళు అయితే చేస్తారు మాతాజీ, లేకపోతే చేయరు వాళ్ళు. అప్పుడు మనం చెప్పే విషయాలు వాళ్ళకి అర్థం కాదు కదా ప్రభుజీ? అవును మాతాజీ. అందుకే భగవద్గీతలో మనకి 6వ అధ్యాయంలో ఏమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి. భక్తుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే అన్ని చోట్ల భగవంతున్నే చూస్తుంటాడు. కానీ భక్తులు కాని వారు అన్ని చోట్ల భగవంతుని చూడలేరు. అది వాళ్ళ యొక్క ఇది ప్రాబ్లం, మంది కాదు అది. మనం మాత్రము ఈయన అందరిలో అలాగానే చూస్తూ అందరికీ భగవంతుని ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ.
యాక్చువల్గా మనం గృహస్థులం కదా ప్రభు, భక్తి మార్గంలో చేస్తున్నామంటే ఇప్పుడు 24/7 అన్నారు కదా, 24 గంటలు చేయాలి ఏదో ఒకటి, నామం కావచ్చు, కీర్తన కావచ్చు, జపం కావచ్చు, ఏదైనా సరే. అది సాధ్యమేనా ప్రభు గృహస్థులకి? అది మనము ఏం చేయాలంటే గిన మనము జపం చేసేదానికి ఇంత టైం ఉంటుంది, మంగళహారతికి ఇంత టైం ఉంటుంది, రోజు బుక్స్ చదువుతాము, ఏదో కొన్ని క్లాసులు వింటాము. ఇలా మనకు భక్తి వినోద ఠాకూరుల వారు గృహస్థుడు అనమాట. ఆయన గొప్ప భక్తుడు. ఆయన ఏం చేస్తారంటే 8+8+8 అనే ఒక సూత్రం ఇచ్చారు గృహస్థులకి. 8 గంటలు నిద్ర, 8 గంటలు ఏదైనా భౌతికమైన వర్క్ చూసుకోవాలి, 8 గంటలు భగవంతునికి కేటాయించాలి. ఆ 8 గంటలు భౌతికమైనటువంటి దాంట్లో ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించాలి. మనం నేరుగా ఇప్పుడు ఏదైనా పనిలో ఉంటాము, ఏ పని జరిగినా కూడా భగవంతుడే ఇది చేయిస్తున్నాడు, లేదా ఈ యొక్క చరాచర ప్రకృతిని ఏది చూసినా కూడా ఇది భగవంతుని సంబంధించినదిగా మనము భావిస్తూ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు బైక్ ఎలక్ట్రీషియన్ చేస్తారు, ఉదాహరణకి ఒక బైక్లో ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా పోయింది, మీరు మీ తెలివితో ఎలక్ట్రీషియన్ వర్క్ చేశారు. అప్పుడు మీరేమనుకోవాలి? ఈ తెలివి అంతా భగవంతుడే నాకు ఇచ్చారు, కాబట్టి భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఈ తెలివిని నేను చేస్తున్నాను అనుకోవాలి. ఒక బల్బు ఉంది, ఈ బల్బు తయారు చేసిన వ్యక్తికి ఎవరు ఈ తెలివినిచ్చారు? భగవంతుడే ఇచ్చారు అని అనుకోవాలి. ఈ యొక్క వైర్లకి రాగి అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడు ఇచ్చినటువంటి భూమిలో ఉన్నటువంటి మూలకాల నుంచి వచ్చాయి. ఇలా భగవంతుడిని నిరంతరము స్మరించుకోవాలి. అందుకే భగవంతుడు 8వ అధ్యాయంలో తన ఐశ్వర్య భావనను తెలియజేస్తారు ఇలా స్మరించుకునేదానికి. అర్జునుడు అడుగుతారు, అయ్యా బాగానే ఉంది, మీరేమో చెప్తున్నారు స్మరించమని, మరి ఎలా స్మరించాలి అంటారు. 7వ అధ్యాయంలో కూడా చెప్తారు. ఆ నీటిలోని రుచిని నేనే అంటారు. అంటే మీరు ఎప్పుడు నీరు తాగుతున్నా కూడా భగవంతుడు జ్ఞాపకం రావాలి. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ, అర్థమైంది ప్రభు. రసోహమస్తు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్ద కే పౌరుషం ఋషు అంటారు. నేను మంచి నీటిలోని రుచిని, సూర్య చంద్రులలోని కాంతిని. సూర్యుడు చంద్రుడు చూడకుండా మనం ఉండలేం కదా, నీరు తాగకుండా ఉండలేం కదా. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు కదా అక్కడ నేనే అని. తర్వాత నరులలో సామర్థ్యాన్ని, ఒకడు మంచి తెలివితేటలు గలవాడు ఉంటాడు, వాడి యొక్క సామర్థ్యాన్ని కూడా నేనే అంటాడు. తర్వాత ఆకాశంలో శబ్దాన్ని నేనే అంటాడు, వేదమంత్రములలో ఓంకారం నేనే అంటాడు, బలవంతులలో కామరాగరహితమైనటువంటి బలము నేనే అంటాడు. తర్వాత ఈ యొక్క ధర్మ విరుద్ధం కానటువంటి కామ సంభోగం నేనే అంటాడు. నేనే అందరికీ తండ్రిని, తల్లిని, పితామహుణ్ణి, ఇలా ఎన్నో చెప్తారనమాట, మనకి ముందు వస్తాయి. ఈ విధంగా భక్తి వినోద ఠాకూరుల వారు చెప్పినట్లుగా 8 అవర్స్లో మనం ఏదైనా పని చేస్తూ ఉన్నా కూడా ఆ అవర్స్లో భగవద్గీతలో చాలా చోట్ల చెప్తారు తన ఐశ్వర్య జ్ఞానాన్ని. 10వ అధ్యాయంలో సగమంతా ఇదే ఉంటుంది. నేను జపయజ్ఞాన్ని, నేను వేదములలో సామవేదాన్ని, యజుర్వేదాన్ని, ఇవన్నీ కూడా మనకి 10వ ప్రళయాన్ని నేనే, సృష్టించేది నేనే, తర్వాత రుద్రుణ్ణి నేనే, అగ్నిని నేనే, ఇలా మొత్తం చెప్తారనమాట. రుద్రానాం శంకరో అస్మి, ఇలా మకరాన్ని నేనే, చాలా చోట్ల చెప్తారనమాట. అంటే ప్రతిదాన్ని ఏది చూసినా భగవంతుడే గుర్తుకు రావాలి. మనకు శాస్త్రం బాగా చదువుకుంటే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఏది భగవంతుని యొక్క అనుజ్ఞ లేకుండా జరగదు అనేటువంటి భావన ఎల్లప్పుడూ పెట్టుకొని, మన చుట్టూ జరుగుతున్నదంతా భగవంతుడే చేస్తున్నాడు అని తెలుసుకొని అన్నిట్లోనూ భగవంతుని చూసేదానికి ప్రయత్నం చేస్తే మనం కూడా 24 గంటలు/7 చేసినట్లే అవుతుంది. మనము ప్రత్యక్ష భక్తిలో దాదాపు జపము 2 గంటలు ఉంటుంది, సాధన చేసుకునే దానికి 1 గంట 2 గంటలు చదువుకోవడము లేదా 1 గంట వినడము, అలా మనకు 5 గంటలు అయిపోతుంది. ఈ మంగళహారతి అవి ఇవి కూడా 1-1.5 గంట అయిపోతాయి. మళ్ళీ ఎవరైనా భక్తులు ఫోన్ చేస్తే భగవంతుని గురించి చెప్పుకుంటాం, అది కూడా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంట అలా అయిపోతుంది. అలా 8 గంటలు దాన్ని పూర్తి చేయొచ్చు సాక్షాత్ భక్తిని. తర్వాత ఏదన్నా మనం మందిరానికి దగ్గరలో మందిరాలు ఉంటే మందిరం వెళ్ళి అలా ఒక అర్ధ గంట సేవ చేయొచ్చు మధ్యాహ్నం. ఇప్పుడు మీకు మధ్యాహ్నం టైం ఉంటుంది, మధ్యాహ్నం భోజనం చేస్తారు, అలా వెళ్ళి ఏదైనా భగవంతునికి సేవలు ఉన్నాయా, ఏదైనా అక్కడ టెంపుల్లో పాత్రలు తోవడం, ఏదైనా అలా చీపులు పట్టుకొని ఊడ్చడం, ఇలా ఒకటి భక్తి కార్యక్రమాలు చేయాలి.
అలా మనము మేనేజ్ చేసుకోవాలి, మనం గృహస్థులం కాబట్టి. బ్రహ్మచారులు అంటే వాళ్ళకి 24/7 ఉంటారు. మనం గృహస్థులము, మనం మేనేజ్ చేసుకోవాలి. అర్థమైందా ప్రభుజీ? అర్థమైందా మాతాజీ అందరికీ? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ అర్థమైంది విషయంలో ఇంకా ప్రభుజీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఈరోజు ఆడియో పెట్టాను, విన్నారా మీరు? విన్నాం ప్రభుజీ. దాంట్లో కూడా చెప్పాను నేను. ఒక ప్రభుజీ నాతో అన్నారు, గృహస్థులు ఎన్నటికీ భగవద్ధామం చేరలేరు, ఎందుకంటే మీకు భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు 24 గంటలు ఎంగేజ్ చేయలేరు అన్నారు. అరే, ఎంగేజ్ చేయకుంటే పర్లేదు, మనం ప్రయత్నం చేయాలి కదా. మనం పోతామో పోలేదో ఎవరికి తెలుసు. గృహస్థుడైనటువంటి భక్త తుకారం వెళ్ళారు, గృహస్థుడైనటువంటి రామదాస్ వెళ్ళారు, గృహస్థుడైనటువంటి ఆ చాలా మంది గృహస్థులు వెళ్ళారు. అన్నమయ్య అన్నమయ్య వెళ్ళారు, ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళే వెళ్ళారు. మరి మనం కూడా వెళ్తామో ఏమో, గట్టిగా ప్రయత్నం చేస్తే చెప్పలేము. ఒకవేళ వెళ్ళలేదనుకో, ఒక 100 జన్మల తర్వాత అయినా మనం ఇలా కఠినమైన సాధన చేస్తే నెక్స్ట్ మనకి బాధరబందీ లేకుండా 24 అవర్స్ చేసుకునే అవకాశం కల్పిస్తాడో ఏమో చెప్పలేం కదా. అలాగని అవును వదిలివేయడం మనం ఇంకా స్థితిని దిగజారిపోతాం కదా. భక్తి వినోద ఠాకూర్ గృహస్థులు, ఆయన ఎంతో భక్తుడు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు గారి తండ్రి ఆయన, గోపాల వారి యొక్క గురువు గారైనటువంటి వారి యొక్క తండ్రి ఆయన మళ్ళీ జడ్జి. ఆ జడ్జి ఎంత గొప్పవాడంటే బ్రిటిష్ వాళ్ళు ఆ జడ్జిని వదులుకోలేక ఆయన ఇంటి దగ్గరికి రైల్వే ట్రాక్ వేస్తారు, నేను రాను పోండి అన్నప్పుడు. మరి ఎన్ని పుస్తకాలు రాశారు, ఎంత మనకి వైష్ణవ గీతాలు ఇచ్చారు, ఎన్ని పుస్తకాలు రాశారు ఆయన ఆయన గృహస్థుడు. మరి ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ యొక్క మంత్రగాళ్ళ వల్ల, బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో చాలా మంది ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొన్నారన్నమాట. అలా మనకి చాలా చాలా సంస్కరణలు చేశారు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఆయన గృహస్థుడుగా ఉండి కూడా. సరే ప్రభుజీ, అర్థమైందా ప్రభుజీ? భాగవతంలో గృహస్థుడు, భాగవతంలో మాతాజీ ప్రభుజీ, మనం ఒక భక్తిలో ఒక అడుగు ముందుకేసినా ఆ సుకృతి మనకు కూడా ఉంటుంది ప్రభుజీ. మాతాజీ మీ వాయిస్ సరిగా రాలేదు మాతాజీ, గట్టిగా చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, మనం భక్తిలో ఒక అడుగు ముందుకేసినా ఆ సుకృతి తర్వాత జన్మకి ఉంటుంది ప్రభుజీ. ఉంటా చెప్పారు కదా, నేహా విక్రమణాశో అస్తి అని భగవంతులు. అది శుద్ధ భక్తికి సంబంధించిన శ్లోకము 2వ అధ్యాయంలో పెడతారు. 40, 41, 45 ఇవన్నీ శుద్ధ భక్తి శ్లోకాలు అనమాట. 2వ అధ్యాయంలో వచ్చేది, మనకు వచ్చేది ఆ అధ్యాయమే. దానికి మనం చాలా వివరణ అనేది చేసుకున్నాము. కాబట్టి మనం ప్రయత్నం గట్టిగా చేయాలి. గృహస్థులైతే ఏమి మనము మన భావాన్ని చూస్తారు, మనం ఏ ఆశ్రమంలో ఉన్నామని చూడరు. నేను అందుకే మన మహారాజులను 3 అడిగాను. మా గురు మహారాజుని అడిగాను, భానుస్వామి మహారాజుని అడిగాను, తర్వాత ఇంకో మహారాజు మనకి గుప్తా ప్రభుజీ ఇంటికి వచ్చారు, మహారాజు వేదవ్యాస మహారాజు. 3 ఒకే ప్రశ్న అడిగాను, గృహస్థులు శుద్ధ భక్తిని చేయలేరా, చేయగలరా? మా మహారాజు గారు అన్నారు, గృహస్థులు గృహస్థాశ్రమంలో కానీ, సన్యాసాశ్రమంలో కానీ, తర్వాత బ్రహ్మచారి ఆశ్రమంలో కానీ, వానప్రస్థంలో కానీ ఏ ఆశ్రమంలో ఉన్నా సరే వారు నిరంతరము 24 గంటలు కృష్ణుని స్మరించాల్సిందే. మనము సాధ్యమైనంత వరకు సాక్షాత్ భక్తి చేయాలి. రోజు 8 గంటల వరకు, అంటే భాగవతం చదవడము, భగవద్గీత చదవడం, ఇవన్నీ సాక్షాత్ భక్తినే. మందిరంలో పని చేయడం ఇవన్నీ. తర్వాత వచ్చే 8 గంటలు మనం పని చేసుకుంటాం కదా, ఆ పనిలో మనం ఈ విధంగా మలుచుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా మహారాజు గారు అన్నారు, అయ్యా మరి గృహస్థులకి సరైన సమయం ఉండదు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఈ లౌకిక కార్యకలాపాలు సాధించేసి మీరు భక్తిలో నెలకొనేదానికి ప్రయత్నం అనేది చేయాలి, మీ సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పారు. అదే క్వశ్చన్ నేను జూమ్లో ఒకరోజు పెడితే మళ్ళీ మరుసటి రోజు చెప్పారు మహారాజు గారు, భానుస్వామి మహారాజు గారు, వాళ్ళు కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు? గృహస్థుడు అయినా, వానప్రస్థ అయినా, బ్రహ్మచారి అయినా, సన్యాసి అయినా శుద్ధ భక్తి చేసేదానికి అర్హుడే.
అయితే ఎలా చేయాలి అంటే ఆయన శాస్త్రాల అధ్యయనం చేయాలి. శాస్త్రాలలో అధ్యయనం చేసి శాస్త్రాలను చదువుకొని శాస్త్రాలలో ఏ విధంగా భక్తిని సూచించారు ఆ విధంగా భక్తి చేయాలి. ఆ విధంగా భక్తి చేయడంలో ఏదైనా ఆటంకులు వస్తే మెల్లమెల్లగా వాటిని తొలగించుకోవాలి. అలా తొలగించుకొని ఏదో నీవు ఒక రోజుకి నీవు ఈ జన్మలోనే శుద్ధ భక్తి చేయడానికి అర్హుడమవుతావు. భాగవతంలో మనకి ఏం చెప్తారు, కట్వాంగ్ మహారాజు తనకి ఒక గడియో మరి కొంచెం సమయం ఉంటుంది చనిపోవడానికి అంతే. ఆ సమయంలోనే ఆయన శుద్ధ భక్తి చేసి వెళ్ళిపోతాడు భగవద్ధామానికి. మన మనసులో డిటర్మినేషన్ ఉండాలి, భగవంతుని ఎడ ప్రేమ అనేది ఉండాలి. చూడండి, మన టైం ఎలా వేస్ట్ చేస్తామంటే, ఎవరైనా మన ఫ్రెండ్ వచ్చారు, ఊరికే లేనిపోని విషయాలన్నీ మాట్లాడి మన టైం వేస్ట్ చేస్తాం. వచ్చారు, మనం ఏదైనా అడుగుతాము, ఆయన్ను గౌరవిస్తాము, ఆయనకు ఇచ్చినటువంటి పని చూస్తాము, ఆయన వెళ్ళిపోతారు. మళ్ళీ మన పని మనం చూసుకోవాలి. లేదా ఫోన్లలో అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుకోవడము ఇతరులతో, ఇలా మన టైం అంతా వెయిట్ చేస్తాం. కాబట్టి అలా వెయిట్ చేసుకోకుండా పోవాలి అని భానుస్వామి మహారాజ్ చెప్పారు. తర్వాత వేదవ్యాస మహారాజ్ అడిగాను కడపలో గుప్తా ప్రభుజీ ఇంటికి వచ్చినప్పుడు. అప్పుడు ఆ మహారాజు కూడా అదే అన్నారు. కాబట్టి మనకి ముగ్గురు మహారాజులు అదే చెప్పారు, ఖచ్చితంగా గృహస్థులు కూడా వెళ్ళిపోవచ్చు. భాగవతంలో మరి ఎంతమంది గృహస్థులు ఉన్నారు. మరి ఆయన అంబరీష మహారాజు ఇలా అంతా చేయకపోయినా, మనము కులశేఖరాల వారు వీళ్ళంతా అంత చేయకపోయినా, మనము మన శక్తి సామర్థ్యాలన్నిటినీ వినియోగిస్తే భగవంతుడు చూస్తాడు. దాన్ని వీడు ఎంతగా పోరాడుతున్నాడని చూస్తాడు. దాన్ని బట్టే మనకు కూడా శక్తిని ఇస్తారు, అవకాశాలను కల్పిస్తారు. ఆ విధంగా శుద్ధ భక్తి చేసుకునేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కానీ మనం అందరం తెలుసుకోవాలి ఏది శుద్ధ భక్తి, ఏది మిశ్ర భక్తి అని. అప్పుడు తెలుసుకుంటే మనం చిన్నగా దాంట్లోకి వెళ్ళేదానికి కొద్దిగా మనము మార్గమన్నా ఏర్పాటు చేసుకోవాలి ఈ జన్మలో. ఒకవేళ ఈ జన్మలో సాధించకపోతే ఆ మార్గం అనేది వచ్చే జన్మకు పనికొచ్చి దాని ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేసుకోవచ్చు. అసలు ప్రయత్నమే చేయకుండా మనం పోతామో పోలేమో, 24/7 మనం చేస్తామో చేయలేమో అనుకుంటే కష్టం. ఇది మనకు ఏ క్లాసుల్లో చెప్పరు. అయ్యా మీరు 24 గంటలు 7 కర్మ చేయకుండా ఓన్లీ భగవంతుని భక్తి చేస్తేనే భగవద్ధామం వెళ్తారని మనకు ఎక్కడా కూడా క్లాసుల్లో చెప్పరు. ఎందుకంటే ప్రజలు భయపడతారని. కాబట్టి భయపడతారని మనం చెప్పకుంటే వాళ్ళు మిశ్ర భక్తులు చేసుకొని మరి భక్తి ఎలా చేస్తారు? సమయం అంతా పోతుంది, కాలం అంతా పోతుంది, బతికేదే 60 సంవత్సరాలు. మరి దాంట్లో జబ్బులు, బాధ్యతలు ఎన్నో ఉంటాయి గృహస్థులకు. మరి అవన్నీ సమస్యలు, డబ్బు లేని సమస్యలు, ఆ దుఃఖము ఈ దుఃఖము ఎన్నో ఉంటాయి గృహస్థులకి. మరి వాడు ఎలా వాడిని సంస్కరించుకోవాలి? కష్టం కదా. కాబట్టి తెలుసుకోవాలి, మనం తెలుసుకొని ప్రయత్నం అనేది చేయాలి, చేసి ముందుకెళ్ళాలి. అలా చేయలేని పక్షంలో మనం చేసేదంతా ఇప్పుడు వ్యర్థమే కదా. మరి ఎవరి కోసం ఇదంతా చేస్తున్నట్టు అని నా అభిప్రాయం. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ, ముందుకెళ్దామా? ఏదైనా సందేహాలు ఉంటే అడుగుతారు. హరే కృష్ణ ప్రభుజీ, మీరు అన్నారు కదా గృహస్థుడు అని, ఎక్కడో మీకు వచ్చింది కదా ఎవరో ప్రభుజీ వల్ల. మనకు శ్రీమద్ భాగవతంలో నారద మహర్షి చెప్తాడు ప్రభుజీ, గృహస్థులు ఎలా పొందాలని యుధిష్ఠిర మహారాజుతో చెప్తాడు. చాలా అంటే మనకు బాధ్యతలు తీరిపోయిన దాకా, మీరు కూడా చెప్పారు కదా బాధ్యతలు తీరిపోయిన తర్వాత వానప్రస్థానం అని, దాంట్లో బాగా క్లియర్ గా చెప్పిండాడు. ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. ఇక దానికి రాశాడు, మనం ఇంట్లో ఉండి కూడా ఏ విషయాన్ని అంటుకోకుండా మన బిడ్డలతో కానీ ఏదైనా కానీ వాళ్ళు అడిగితే సలహా చెప్పేది, లేదంటే మన పని మనం భగవద్గీత భాగవతం చదువుకుంటా భగవంతుని నామాన్ని, ఎలా అయితే భగవంతుడు చెప్పాడు కదా అంతకాలైతే మామేమో స్మరణ ముక్త కలేబరం అని, ఆ విధంగా మనకు ఆ మార్గం ఉంది ప్రభుజీ. మార్గం లేక మనం అసంతృప్తి పడాల్సిన అవసరం లే. మనం భాగవతం ఒకసారి ఉద్ధవ గీత కానీ కుటుంబ వ్యవస్థ గురించి కానీ చెప్పినప్పుడు మనకు క్లియర్ గా ఉంటుంది ప్రభుజీ. దాంట్లో అది భాగవతం మనకు చదివితే, ఎప్పుడన్నా మీరు స్టడీ చేస్తున్నారు కాబట్టి నేను అంతగా చెప్పలేను, మీరు అంత వాక్యంగా. మీరు ఒకసారి ఎప్పుడన్నా మీకు ఖాళీగా ఉన్నప్పుడు నేను అది పంపిస్తాను, అది చదవండి. అక్కడ క్లియర్ గా ఉంటుంది. యుధిష్ఠిర మహారాజుకు నారద మహర్షి చెప్తాడు అనమాట, ఒక వ్యక్తి ఎలా ఉండాలి గృహస్థులో ఉన్నప్పుడు, ఎంత వయసు వరకు ఎంతవరకు కుటుంబ బాధ్యత తీసుకోవాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రోజు. మనం ఏమి గృహస్థులం ఏమి సంశయించాల్సిన అవసరం లేదు, శుద్ధ భక్తి చేయలేమని. మనమే కొంచెము ఈ ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్తాడు. గృహస్థుడే చాలా ఎక్కువ,
ఎందుకంటే గృహస్థు వల్లే ఈ బ్రహ్మచారులు కానీ మిగతా వాళ్ళకి ఆధారం అని చెప్తారు అక్కడ. అవును. గృహస్థు ఉండడం వల్లనే బ్రహ్మచారులకు వీళ్ళందరికీ వాళ్ళకు మనము సేవ చేసినా చాలు, మనము ఆ భగవంతుని ధామం చేరొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కాబట్టి మనం గృహస్థులమైన ఏం భయపడాల్సిన అవసరం లేదు. గృహస్థ జీవితంలో ఉండాలి, అనాసక్తంగా ఉండాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. కుటుంబం కోసము మన కోసం కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి. మనము ప్రయత్నమే చేయకుండా మనం మన వల్ల కాదని కూర్చుంటే మనం ఇంకా నీచమైన స్థితిలోనికి దిగజారిపోతామని మనం అందరం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి శ్రద్ధ అయిపోయింది, సాధుసంగ అయిపోయింది, తర్వాత భజన క్రియ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి అనర్థ నివృత్తి. దీన్ని ఇప్పుడు మనము చర్చ చేస్తాము. క్షమించండి, ఇంకా దీంట్లో ఉంది, భజన క్రియలో ఇంకా ఉంది. ఈ విధంగా మనం భజన క్రియ వరకు వచ్చాము. భజన క్రియలో మనకి 2 రకాలు ఉంటాయి. అనిష్ఠిత భజన క్రియ, రెండు నిష్ఠిత భజన క్రియ. అనిష్ఠిత భజన క్రియ అంటే మనకు ఈ మాధుర్య కదంబినిలో మనకి బాగా వస్తుందన్నమాట. ఒక నిమిషం ప్రభుజీ, దీని గురించి కొంచెం చెప్తున్నాము, బాగా ఉంటుంది. ఇది తెలుసుకుంటే మీరు చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి దీని గురించి తెలుసుకున్నాము. నేనంతా మాధుర్య కథని తెలుగులో అనువదించాను. ఇక్కడ మనకి అనిష్ఠిత భజన క్రియలో మనకి ముఖ్యంగా ఏమేమి వస్తాయంటే, అనిశ్చిత భజన క్రియ అంటే ముందు అది మనం తెలుసుకోవాలి కదా. చూడండి, అనిష్ఠిత భజన క్రియ అంటే ఏమిటంటే, ఆయన భౌతిక కోరికలు అనేటివి ఇంకా పోలేదు. ఆయనకు భౌతికమైన కోరికలు ఇంకా పోలేదు. అనిష్ఠిత భజన క్రియలో ఇలా ఉంటాదన్నమాట ఆయన పరిస్థితి. అప్పుడు అలా పోలేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, తన భజనలో హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి. ఇవి 6 ఉంటాయి. ఇప్పుడు మనము మొట్టమొదటగా మనకు ఉత్సాహమయ్యి అని వస్తుందన్నమాట. అనిష్ఠిత భజన క్రియలో మనకు హెచ్చు తగ్గులు 6 ఉంటాయి. ఈ 6లో మనకు కొంచెం నిదానంగానే వెళ్దాము, ఎవరు తొందరపడద్దు. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి 1 ఉత్సాహమయ్యి. ఇది మనం అందరము చేస్తూ ఉంటాము. మనం అందరం చేసేదే ఇక్కడ రాశారు అంతే. ఉత్సాహమయ్యిలో ఏమవుతుందంటే, మనకి ఒక సామెత ఉంది. అదేమిటంటే, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అని. సామెత అందరికి తెలుసు కదా మాతాజీ ప్రభుజులు. అంటే తెలుసు ప్రభుజీ. కొత్తగా భిక్షం ఎత్తుకునేదానికి ఆయన తన వృత్తిని చేపట్టాడు. ఇంకా ఆయన పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, రాత్రి కాదు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు భిక్ష కోసం వెళ్తాడనమాట. అలా ఉంటుంది ఆయన పరిస్థితి.
ఇక్కడ కూడా మనకి అనిష్ఠిత భజన క్రియ అనే దానిలో మొట్టమొదటి దానిలో అయినటువంటి ఉత్సాహమయి అనేటువంటి ఆ యొక్క 6 రకాల్లో ఉన్నటువంటి మొదటి రకంలో కొత్తగా వచ్చినటువంటి భక్తుడు గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఈయన చూడండి ఎలా ఉంటుందో. కొత్తగా ఒక భక్తుడు కొత్తగా భక్తిలోనికి వచ్చారు. గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు ఏం చేశారు? ఈయనకు కొన్ని శాస్త్రాలు ఇచ్చారు చదువుకో అని. చూడండి, ఇది మనం అందరం చేస్తాము. అయితే ఈ శాస్త్రాలలో ఒక పుస్తకాన్ని, ఒక శాస్త్రాన్ని తీశారు ఈయన ఒక శాస్త్రం తీసుకున్నాడు. గురువు గారు ఇచ్చినటువంటి ఒక శాస్త్రం తీసుకున్నాడు. ఉదాహరణకు భగవద్గీత తీసుకున్నాడు. తీసుకొని రోబో సినిమాలో రోబో ఏం చేస్తుంది? రోబో సినిమాలో పేపర్లన్నీ ఇలా కర్రని తిప్పేసి బుక్ చదివానని చెప్తుంది అనమాట. అలాగా ఈయన ఏం చేస్తాడంటే కొన్ని పేజీలను తిరిగేస్తాడు. కొన్ని శ్లోకాలను చదువుతాడు. అప్పుడు కొన్ని శ్లోకాలను చదివిన తర్వాత ఆయన ఏమనుకుంటాడంటే, ఓస్ ఇదెంత సులభం, నాకెంత ఇది చాలా సులభం, నాకెంత ఇది, ఈ భగవద్గీతను నేను నెలలో నేర్చుకుంటానబ్బా. ఇది చాలా సులభం అని ఒక నిర్ధారణకు వస్తాడు. అర్థమవుతుందా మాతాజీ ప్రభుజీ? అర్థమవుతుంది ప్రభు. తర్వాత దీన్ని చదవడము, అర్థం చేసుకోవడం చాలా సులభము, ఇది నాకెంత అనుకుంటాడు. ఇది భౌతికమైనటువంటి పాఠశాలలో కూడా జరుగుతుంది. పాఠశాలలో మరి ఒక విద్యార్థికి సోషల్ పుస్తకాన్ని ఇచ్చారనుకోండి, అంటే క్లాస్ మొదలైంది, అంటే తరగతులు మొదలైనాయి, సంవత్సరము మొదలైంది. సంవత్సరం ఆరంభంలో సోషల్ పుస్తకం అనేది ఆయన చేతికి వచ్చేసింది. ఇంకా పుస్తకాలు అన్నీ ఇచ్చేశారు విద్యార్థులు. మరి వచ్చిన తర్వాత ఆయన కూడా 4-5 పేజీలు తిరిగేస్తారు. మనం కూడా చేస్తుంటాం, కొత్త పుస్తకం మన చేతిలోకి వస్తే. ఆ విద్యార్థి కూడా అనుకుంటాడు, ఇది నాకు చాలా ఈజీ అనుకుంటాడు. ఈయన కూడా పైన ఉన్నటువంటి కొత్తగా వచ్చిన భక్తులు కూడా గురువు గారు ఒక పుస్తకాన్ని ఇచ్చే చాలా సులభం అని అనుకుంటాడు. దీనిని నేను ఇంత 4-5 రోజుల్లోనే నేర్చుకుంటాను అనుకుంటాడు. అదే మాదిరి భజన క్రియ కూడా నేను 24/7 చేస్తాను అనుకుంటాడు. పైన చెప్పినటువంటి మనం ఉదాహరణలో వాస్తవ స్థితికి వచ్చినప్పుడు ఈయన దాన్ని చేయలేడు. ఏదైతే తనకు ఈజీ అనుకుంటాడు, కానీ వాస్తవమైన స్థితికి వచ్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంది అతనికి. ఇది ఎక్స్పీరియన్స్ చేశారా మీరు మాతాజీ ప్రభుజీలు? నిజమే ప్రభు. చాలా మంది చేశారు కదా. చేశారా?
కానీ చేశాం వాస్తవమైన ప్రభుజీ. పరిస్థితి వచ్చేతలకి చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా మనము భగవద్గీతను నెలలో కాదు కదా, సంవత్సరంలో కూడా నేర్చుకోలేడు ఆయన. అంటే అతి ఉత్సాహం అనేది ఇక్కడ చూపుతారు. చూపి ఇంకా ఏమనుకుంటాడంటే, ఆయన మనసులో ఇంకా ఏమనుకుంటాడంటే, నేను ఈ శాస్త్రాల్లో అన్నిటిలోనూ ప్రవీణుడు కావాలని కూడా అనుకుంటాడు. కానీ రాను రాను ఈ శాస్త్ర అధ్యయనంలో అనేది ఆయనకి రాను రాను శాస్త్ర అధ్యయనం కానీ, భజన క్రియ కానీ అంత సులువు కాదు అని అర్థం చేసుకుంటాడు. పదిసార్లు చదివినా కూడా అతనికి రాదు. ఇలా చాలామంది ఉంటారు. చాలామంది ఎక్స్పీరియన్స్ కూడా దీన్ని చేసింటారు. దీన్నే మనము ఉత్సాహమయ్యి అంటాం. అర్థమైందా మాతాజీ? ఉత్సాహమయ్యి అంటే ప్రభుజీ అర్థమైందా? ప్రభుజీకి, మాతాజీ అందరికీ అర్థమైంది ప్రభు. ఇంకా ఎవరికైనా మాతాజీ అర్థం కాలేదా? అర్థమైందా మాతాజీ? ప్రభుజీలు రెండు అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. ఓకే మాతాజీ. అంటే అతను ముందు అనుకుంటాడు, నేను ఏదైనా చేయగలను, ఎంతబ్బా ఎంత సులభమైంది, ఊరికే చాలా మంది కష్టపడుతుంటారు అని అనుకుంటాడు. భౌతికంగా కూడా మనం చూస్తుంటాం. కానీ దానిలోకి దిగిన తర్వాత నాకు తెలుస్తుంది అది ఎంత కష్టమో అని. కాబట్టి ఈ విధంగా అత్యుత్సాహం అనేది చూపుతూ ఉంటాడు అనమాట. దాన్నే మనము ఉత్సాహమై అన్నాం. రెండవది వచ్చేసి, రెండవ అనిశ్చిత భక్తి వచ్చేసి ఘనతరళ. ఈ ఘనతరలో ఏమవుతుందంటే, ఆ విధంగా అతి ఉత్సాహం చూసినటువంటి భక్తుడు శాస్త్రాలను గురించి ఎన్నిసార్లు చదివినా కూడా ఆయనకి అర్థం కాదనమాట. అర్థం కాక చూడండి పతనం అయిపోతాడు ఆయన. ముందు అతి ఉత్సాహం చూపారు, ఉత్సాహమైలో 10 సార్లు చదివినా కూడా ఆయనకి శాస్త్రం అర్థం కావడం లేదు. భజన క్రియ సరిగా చేయలేకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన, ఇంకా ఎన్నిసార్లు చదివినా నాకు ఈ భగవద్గీత రావడం లేదు, భాగవతం రావడం లేదు, ఎవరు ఏం చెప్పినా నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ శాస్త్రంపై విశ్వాసం అనేది కోల్పోతాడు. ఇది ప్రమాదం అన్నమాట. అతి ఉత్సాహం అనేది పనికిరాదు. శాస్త్రంపై విశ్వాసాన్ని కోల్పోయి శాస్త్రాలను నిర్లక్ష్యం కూడా చేస్తాడు. భజన క్రియ చేయడు. భజన క్రియ కూడా సరిగా చేయదు. దీన్ని ఈ విధంగా కొత్తగా వచ్చినటువంటి భక్తుడు ఈ విధంగా నిర్లక్ష్యం చేసి ఆయనే కొన్ని రకాలైనటువంటి సాధనాలను కనుక్కున్నాడు. అంటే ఆయనే కొన్ని ప్లాన్స్ వేసి కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటాడు. ఏది నేను ఈ విధంగా చదివితే బాగా నేను నేర్చుకోగలనేమో, ఆ విధంగా చదివితే బాగా నేర్చుకోగలనేమో అని ఈ విధంగా చేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తూ ఆయన ఉత్సాహంగా లేకుండా శాస్త్రాలను చదవకుండా, ఉత్సాహం అనేది లేకుండా, ఉత్సాహం లేకుండా భజన క్రియ చేస్తాడు. సరిగ్గా చేయలేడనమాట. తన భజన క్రియలో ఆయన తడబడుతూ ఉంటాడు. తన భజన క్రియలో పడుతూ లేస్తూ ఉంటాడు.
దీన్ని మనము ఘనతరళ అంటాం. ఇంకా ఇంకొకటి, ఇది ఇంకా భయంకరమైనది అనమాట. ఇది మనం అంతా కూడా ఆలోచన చేస్తాం. ఇది ఘనతరళ అర్థమైంది కదా మాతాజీ అందరికీ? హరే కృష్ణ ప్రభుజీలు మాతాజీలు అందరికి అర్థమైంది కదా? అర్థమైంది ప్రభు. అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. అందరూ చెప్పండి, ఒకవేళ అర్థం కాకుంటే అడగండి. ఆ విధంగా మూడవ అనిశ్చిత భజన క్రియలో మూడవది ఏంటంటే వ్యూఢ వికల్ప. ఇవన్నీ మీరు భక్తిలో కొంతమంది ఇబ్బందులు పడే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇవి మీరు చూసింటారు, వినింటారు. వ్యూఢ వికల్పంలో ఏమనుకుంటాడంటే చూడండి, ఆయన అనుకుంటాడు, భక్తుడు నేను ఇప్పుడు కుటుంబ జీవనంలో ఉన్నాను, కుటుంబ జీవనంలో ఉండి సంతోషంగా జీవిస్తున్నాను, నా భార్యా పిల్లలతో ఆనందంగా ఉంటూ భగవంతునికి సేవ చేస్తున్నాను. అదే సమయంలో హరే కృష్ణ, అదే సమయంలో నేను శ్రీకృష్ణునికి సేవ చేస్తున్నాను, అనుకుంటూ ఆయన ఇంకా ఏమనుకుంటాడంటే, ఒకరోజు నేను ఈ ఇంటిని వదిలేసి ఇలా అనుకుంటాడనమాట. ఒకరోజు నేను నా కుటుంబం వదిలేసి లేదా ఆ ఇల్లు వదిలేసి బృందావనం పోయి భక్తి చేసుకుంటాను, భజన చేసుకుంటాను. అక్కడ 24/7 భజన చేసుకుంటాను. అంటే ఈయన రకరకాలైనటువంటి ప్లాన్స్ చేస్తుంటాడు. భజన చేసుకుని అక్కడ శ్రీకృష్ణుని ధ్యానిస్తాను. వీడు ఎక్కడికి వెళ్ళాడు, ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాడు. అనుకుంటాడు. మళ్ళా ఏమనుకుంటాడంటే, ఇప్పుడైతే కాదు లెబ్బాది, తర్వాత ఎప్పుడో చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, ఇలా కూడా అనుకుంటాడు. తర్వాత ఇంకొకసారి ఏమనుకుంటాడు అంటే, నా చివరి రోజుల వరకు నేను వేచి ఉండి ముసలివాణ్ణి అయిపోయిన తర్వాత వెళ్తాను అనుకుంటాడు. నా చివరి సమయంలో అప్పుడు నేను వెళ్తాను బృందావనానికి. అప్పుడు అక్కడే నా ప్రాణత్యాగం అంటే నా శరీరం విడుస్తాను. అప్పటి వరకు నేను బాగా జీవితాన్ని ఆనందిస్తాను. సంతోషంగా ఉంటాను, ఇంద్రియాలను భోగిస్తాను. ఎందుకంటే నేను ఇంట్లో కూడా చేస్తున్నా కదా కృష్ణ భక్తిని.
ఇలా అనుకుంటాడు. అయితే మళ్ళా ఒకరోజు ఏమనుకుంటాడు, ఈ భౌతికమైన ప్రపంచము అశాశ్వతమైనది. మరి ఈ అశాశ్వతమైన దానిలో నేను నా ఇంద్రియాలను భోగించుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నాను. భౌతికమైన ప్రపంచము అశాశ్వతము. కాబట్టి నేను ఈ ఇంద్రియాలన్నీ ఇక్కడ భోగిస్తున్నాను. అలా కుదరదు. ఒకరోజు అశాశ్వతమని తెలుసుకొని ఒకరోజు నేను సన్యాసం స్వీకరిస్తానబ్బా. ఇలా చెప్తాడనమాట. ఈ విధంగా మరి లేకుంటే నేను ఇప్పుడే వెళ్తాను బృందావనానికి అంటూ ఉంటాడు. ఆ విధంగా ఆయన ఏం చేస్తారంటే అనేకమైనటువంటి ప్లాన్స్ అనేటివి వేస్తూ ఉంటాడు. ముసలితనంలో నేను భజన క్రియ చేస్తాను, ఇప్పుడు నేను నా కుటుంబంలో ఉండే భక్తి చేసుకుంటాను, భజన క్రియ చేస్తాను అని రకరకాలైనటువంటి భజన క్రియలో వ్యూఢ వికల్పానికి లోనయ్యి ఈ విధంగా తన వ్యూఢము అంటే ప్లాన్స్లో ఆయన ప్లాన్ల యొక్క వ్యూఢానికి లోబడిపోయి భజన క్రియలో పడుతూ లేస్తూ ఉంటాడు. ఇది మనకు యూఢ వికల్ప అన్నమాట. యూఢ వికల్ప అయిన తర్వాత మనకేమొస్తుందంటే విషయ సంగ్రహ అనేది వస్తుంది. మనకి భాగవతంలో కూడా కొన్ని శ్లోకాలు దీనికి కోట్ చేస్తారు. నేను గృహంలో ఉంటాను, భజన క్రియ చేస్తాను, భగవంతునికి సేవ చేస్తాను, 64 అంగాలలో ఏదో ఒక అంగాన్ని తీసుకొని కృష్ణునికి సేవ చేస్తాను, అంబరీష మహారాజు కూడా గృహస్థుడి కదా, ఇలా మానసిక కల్పనలు చేసుకుంటూ ఉంటారు. గురువు గారు ఏదైతే చెప్పారో అది చేయకుండా ఇతను తన ఇష్టం వచ్చినట్టు మానసిక కల్పనలు చేసుకుని ఏది కూడా ఒక సరైన నిర్ణయానికి రాలేడనమాట. మానసిక కల్పనలతో ఒక సరి అయిన నిర్ణయమునకు రాలేదు. ఇది వ్యూఢ వికల్ప. మరి ఇప్పుడు మనకి టైం కూడా అయిపోయింది. ఇంకా వ్యూఢ వికల్ప తర్వాత మనకి విషయ సంగ్రహ అనేది వస్తుంది. దీంట్లో కూడా మనకి చాలా ఆసక్తికరమైన విషయాలు అనేటివి వస్తాయి. అనిశ్చిత భజన క్రియలో 4వది విషయ సంగ్రహ. మనం రేపు చర్చ చేస్తాము. కొంచెం మనం మెల్లిగానే వెళ్దామని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో మరి ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు చెప్పేటన్నీ అర్థమవుతున్నాయా లేదా, ఏమన్నా మన పద్ధతి మార్చుకోవాలన్నా, సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఈ విధంగా ఉత్సాహమయ్యి ఘనతరల యూఢ వికల్ప అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. అర్థమైంది ప్రభుజీ, ఇట్లే నిదానంగానే చెప్పండి. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇలాగే నిదానంగానే చెప్పండి ప్రభుజీ, నిదానంగానే చెప్పండి. అందరూ చెప్పండి మీ అభిప్రాయాలు. ప్రభుజీ ఈ పద్ధతిలోనే చెప్పండి ప్రభుజీ, బాగుంది, మాకు అర్థం అవుతుంది. హరే కృష్ణ. మనకు ఎవరు మనకి వెనకాల ప్రెజర్ లేదు కాబట్టి మీరు కంప్లీట్గా 100% భగవద్గీత అంటే ఏమిటో మీరు తెలుసుకొని మీరు బయటికి వెళ్ళాలన్నమాట నా దగ్గర నుంచి. అలా నా యొక్క ఆశ. కాబట్టి మెల్లగా 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 చిన్నగా మెల్లగా చిన్నగా వెళ్తాము. మీకు బోర్ అని అనిపించకుండా మీరు వినాలి. మరి
చాలా బాగా చెప్తున్నారు బ్రో. బోర్ అనిపించేట్టుగా ఏం లేదు. చాలా ఎందుకంటే మంచి మంచిగా విషయాలు చెప్తున్నారు ఇలా. అలా ఓకే ఏం ప్రభు. లేదు ప్రభు. చాలా బాగుంది. ఓకే ప్రభు. మాధవ్ ప్రభుజీ మీరు చెప్పండి ప్రభుజీ. కుంతి మాతాజీ, ఈశ్వరి మాతాజీ. సరే ప్రభుజీ బాగా అది మీరు చెప్పేప్పుడు బాగా అర్థమైంది ప్రభుజీ, కానీ మళ్ళా మాకు గుర్తుండడం లేదు ప్రభుజీ. మీకు ఇదంతా నేను పీడిఎఫ్ పంపిస్తాను మాతాజీ, జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి మీరు. మీరు రఫ్ బాగుంది ప్రభుజీ. రఫ్ చెప్పినప్పుడు ఆల్రెడీ అది రఫ్ వినిన్నాం కాబట్టి అది బాగా అర్థమవుతుంది ప్రభుజీ, గుర్తుంటుంది. ఇంకోటి ఆ డిస్కషన్ కూడా పెడితే బాగుంటుంది ప్రభుజీ. అప్పుడు మరి మీరు ఒక్కొక్కరితో చెప్పిస్తే. అదే మాతాజీ, భక్తి యోగము అయిపోయిన తర్వాత 2 రోజులు పెట్టుకున్నాము మనము. హాఫ్ భాగం ఒకసారి, హాఫ్ భాగం ఒకసారి. అప్పుడు మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాము. ఇది మనం రఫ్ చేసిందంతా మెయిన్ పీడిఎఫ్ ఉంటుంది, ఇది ఉంటుంది. మీరు కూడా చూసుకోవాలి మాతాజీ, ఇంటి దగ్గర కొంచెం కష్టపడాలి. అంటే మీరు ఎట్లా ప్రయత్నిస్తున్నారు ప్రభుజీ? నేనా మాతాజీ, నా డైలీ సాధన చెప్తాను ఏంటంటే మాతాజీ, నేను గడిచిన 4 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను. మామూలుగా ఈ క్లాస్ లేకముందు 9కి పడుకునేవాడిని. 3కు లేచి జపం చేసి మంగళారతి చేస్తే ఉదయం అయిపోతుంది. తర్వాత 6 నుంచి నాకు పేషెంట్లు వస్తారు. 10 వరకు 11 వరకు పల్లెలైందానా మనకి అంతకంటే ఇంకా అంతకు మించిన టైం వరకు దాటి పేషెంట్లు రారు. 11 నుంచి బుక్స్ తీసుకుంటాము, చదువుకుంటాము, రాసుకుంటాము. ఎన్ని బుక్స్లు రాశామో, నాకు చాలా బుక్స్ రాశాను నేను, పెద్ద లాంగ్ బుక్స్లన్నీ. తెలియనేటన్ని రాసుకోవడము. లేదంటే నేను ఒక పని చేస్తాను ఏంటంటే, నేను విన్న క్లాసులన్నీ మొత్తం నోట్స్ ఎక్కించేస్తాను అనమాట. అలా ఎక్కించేసి మళ్ళీ దాన్ని నిరంతరము కిందికి మిందికి చదువుతూ ఉంటాను. అలా భగవద్గీత, భాగవతం ఓన్లీ చదువుతాను. భగవద్గీత మాత్రము అలానే చేశాను, రాయడము, కిందికి చదవడము, పైకి అలా. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఏదైనా ప్రసాదం తీసుకొని మళ్ళీ కూర్చుంటాను అనమాట. మళ్ళీ కూర్చొని ఆ విధంగా 3-3:30 వరకు నాకేం పని ఉండదు, అలాగే చేసుకుంటాను. మళ్ళీ 3 నుంచి రాత్రి. ఎంతకుముందు ఏం చేసామంటే, ఉదయం ఆ క్లినిక్లో కూర్చున్నప్పుడు 2 క్లాసులు 3 క్లాసులు అంటే యూట్యూబ్లో స్పీడ్గా పెట్టి వినేవాడిని. గడిచిన క్లాసులు నేను వినింటాను కదా ఆల్రెడీ, అది వినేవాడిని. నాకు వేణుగోపాల ప్రభుజీ క్లాసులు హిందీ, ఇంగ్లీషు, తెలుగు మొత్తం ఆయన ఎన్ని చెప్పారో అన్నీ వినేశామన్నమాట. ఈ భగవద్గీత అయితే ఒక 4 సార్లు విన్నాను. తర్వాత మొత్తం అంతా రాశాను. తర్వాత అలా చేసేవాడిని. పొద్దున పూట 3 క్లాసుల దాకా వినేవాడిని, స్పీడ్గా పెట్టుకొని, ప్లే స్పీడ్ అనమాట. ఆ తర్వాత సాయంత్రం కూడా అలానే చేసేవాడిని. మళ్ళీ రాత్రి ఇంకా ఏదైనా రాత్రి అయితే చేసేవాడిని కాదు, ఇంకా పడుకునేవాడిని అనమాట. అలా మాతాజీ నేను అలా చేశాను. అలా మీరు కూడా కొంచెం ఏదైనా కష్టపడితేనే ఇది వస్తుంది మాతాజీ. ఇప్పుడు మీకు చాలా సులభం అన్నమాట. ఇప్పుడు మీరు భగవద్గీత ఫస్ట్ చాప్టర్ అంతా నేను రఫ్ నోట్స్ పంపించాను. భగవద్గీత ఫస్ట్ చాప్టర్లో శ్లోకాలు ఎలా మనం ఫ్లో కావాలి అని ఒక ఆడియో పంపించాను. అలా మీరు సాధన చేస్తే. ఆడియో విన్నారా మాతాజీ? అది విన్నాం ప్రభుజీ. మీరు ఏం చేయాలంటే ఒక ప్లాన్ చేయాలి. ఆ ఆడియోను ఇంకొంచెం సాగదీసి చెప్పుకోవాలి, ఇంకొంచెం సాగదీసి చెప్పాలి, ఇంకొంచెం సాగదీసి చెప్పాలి, అంతే వచ్చేస్తుంది అనమాట. సాధన చేసుకోవాలి మాతాజీ. అలా నేను 3 సంవత్సరాల నుంచి అదే సాధన చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యనే ఒక 3 నెలల నుంచి భాగవత సందర్భాలు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చుకొని ఇంగ్లీష్ పుస్తకాలను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాను. ఒక పుస్తకం తత్వ సందర్భ అనేది దాదాపు 80% అయిపోయింది అనమాట. అది అయిపోతుంది ఇంకా వారం రోజుల్లో. అలా నాకు టైం ఉన్నంత స్పెండ్ చేస్తాను మాతాజీ. శ్లోకాలు బైహార్ట్ చేశాను దాదాపు 16వ అధ్యాయం వరకు. 17-18 అధ్యాయాలు బైహార్ట్ చేయాలి ఇంకా. ఇలా మాతాజీ మీ పనిని బట్టి దాన్ని కూడా మీరు మలుచుకోవాలి మాతాజీ. వెళ్ళిపోయినాడా? మీకు మనకి ఇది ఉంటుంది కదా, ఈ యొక్క పీడిఎఫ్ మనకి ఉంటుంది కాబట్టి
నేను రాసుకున్న పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. భగవద్గీత గురించి 6 అధ్యాయాలది అయిపోయిన తర్వాత మీరు దాన్ని నిరంతరం వింటూ చేసుకుంటూ ఉంటే వస్తుంది మాతాజీ. దీంట్లో మెయిన్ ఏంటంటే పదాలు, ఇంపార్టెంట్ పదాలు. ఇప్పుడు విద్య, అవిద్య, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క ధర్మాలు అంటే ఏమిటి, అంతఃకరణం అంటే ఏమిటి, ఇలాంటి నాలెడ్జ్ నేర్చుకోవాలి. అలాంటి నాలెడ్జ్ నేర్చుకుంటే ప్రభుపాదుల వారు రాసింది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు చెప్పుకుంటే వెళ్ళిపోతారు అంతే. ఇంకా ప్రతిదీ మనం మైండ్లోకి ఎక్కించుకోవాలంటే కష్టం. మనము ఇలాంటి నాలెడ్జ్ తెలుసుకోవాలి. అలాంటి నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు మీకు దీంట్లో ఎన్నో కొత్త విషయాలు వచ్చాయా లేదా మాతాజీ? వచ్చినాయి ప్రభుజీ. అలాంటివి మీరు నోట్బుక్లో రాసుకోవాలి. మనకి ఇప్పుడు మనం రాసే పీడిఎఫ్లో కూడా ఉంటుంది. అలాంటివన్నీ నోట్బుక్లో రాసుకోవాలి. రాసుకొని వాటిని మతికి పెట్టుకోవాలి. వాటిని మతికి పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుపాదుల వారు రాశారనుకో, జీవాత్మ అవిద్య కారణముగా భగవంతునికి విముఖుడైంది అని రాశారనుకో, అవిద్య అంటే ఏమిటో మనకు తెలియకుంటే ఇంకా పదమే అర్థం కాదు. కాబట్టి అవిద్య, విద్య, జీవాత్మ, తర్వాత భగవంతుని యొక్క శక్తులు, ఏ శక్తి ఎలా పనిచేస్తుంది, మాయ ఎటువంటి శక్తి, అవన్నీ కూడా నేను చెప్తాను మాతాజీ. మనకి భగవద్గీత అయిపోయిన తర్వాత కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఇలాగానే కంటిన్యూ అయితే దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మీరు అంతా నేర్చుకోగలరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు 2 సంవత్సరాల పైన పట్టింది ఇది తెలుసుకోవడానికి, మొత్తం చేయడానికి. 2 సంవత్సరాలు తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ నేను 1 సంవత్సరం అంతా యూట్యూబ్ ఛానల్ చేశాను. అంటే మళ్ళీ నేను సరిగా చెప్పగలనో లేదో అని అన్నీ రాసుకొని ఆ యూట్యూబ్ ఛానల్కి గంట సేపు రాసుకొని గంట సేపు చెప్పాలి, మళ్ళీ గంట సేపు అప్లోడ్ చేయాలని. అలా చేస్తే నాకు 450 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను ఇది టైం వేస్ట్ అనుకున్నాను. ఎందుకంటే నాకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ ఛానల్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు శ్రీ రూప సనాతన భజన ట్యూటోరియల్ అని ఒక ఛానల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 2వ అధ్యాయం నుంచి నేను యూట్యూబ్ లైవ్ మొత్తం దాంట్లోకి, అంటే మళ్ళీ అప్లోడ్ చేయడం తీసేయడం లేకుండా మనం ఇక్కడ క్లాస్ జరుగుతుంటే అక్కడ వచ్చేటట్టు నేను పెడతాను. అవన్నీ మీరు ఒకసారి వినేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మీకు. అలా వినండి. మీ దగ్గర రఫ్ నోట్బుక్ ఉంటుంది. మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి. మళ్ళీ నేను వేణుగోపాల్ ప్రభుజీ చెప్పినటువంటి మెయిన్ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. మన దగ్గర ఏం దాచుకునేది ఏమి ఉండదు, అన్నీ పంపిస్తాను. అయితే ఆయన 6 నుంచి 12 అధ్యాయాల వరకు చెప్పలేదు. దాన్ని నేను రాస్తున్నాను మీకోసం. 10వ అధ్యాయం 9వ అధ్యాయం చివరి వరకు రాసినాను. ఇప్పుడు దానికి కూడా చాలా సమయం పడుతుందన్నమాట. 1 గంట వీడియోను మనం రాసేదానికి 1 గంటన్నర చెప్తారు ప్రభుజీ. 1 గంటన్నర వీడియో రాసేదానికి మనకు 2.5 గంట సమయం పడుతుంది. అది కూడా నేను రాస్తున్నాను మీకోసము. అవన్నీ నేను పంపిస్తాను. మన దగ్గర నేను రాసిన రఫ్ నోట్ ఉంటుంది. ప్రభుజీ చెప్పినటువంటి మెయిన్ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అంతా ఉంటుంది. మళ్ళీ నా ఛానల్లో నేను యూట్యూబ్ ద్వారా లైవ్ చేయాలనుకుంటున్నాను. ఆ యొక్క వీడియోలు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ప్రభుజీతే వింటామంటే ప్రభుజీ లింక్ కూడా పెడతాము, అవి కూడా ఉంటాయి. తర్వాత నేను 6 నుంచి 12 అధ్యాయాలు ప్రభుజీ మనకి పీడిఎఫ్ పంపించలేదు. అది నేను రాస్తున్నాను. అది కూడా మీకు పంపిస్తాను. మీ దగ్గర అన్నీ ఉంటాయి మాతాజీ. మీరు కష్టపడాలి. మాకు భగవంతుని కోసం మీరు కష్టపడాలి, తెచ్చుకోవాలి. అప్పుడే ముందుకు రాగలం అన్నమాట. లేకపోతే కష్టం అవుతుంది. ఎన్ని సౌకర్యాలు వస్తాయో చూడండి మీకు. వాటిని నాకు వచ్చేసి వేణుగోపాల ప్రభుజీ క్లాస్ తప్ప నాకు ఏ సౌకర్యం లేదు. నాకు మా శిక్షా గురువుల వారు శ్రీరామ్ ప్రభుజీ, భక్తవత్సల శ్రీరామ్ ప్రభుజీ వారు నన్ను భక్తిలోకి తెచ్చారు. నాయన, నేను నీకు కొంతవరకే నేర్పించగలను, నీ అగసాట్లను పడి ఎలాగోలా నేర్చుకోవాలా తమ్ముడు అన్నారు. సరే ప్రభుజీ అన్నాము. ప్రభుజీని చూపెట్టుకుంటే నాకు ప్రభుజీ స్నేహితుల ద్వారా వేణుగోపాల్ ప్రభుజీ చిక్కారు. వేణుగోపాల్ ప్రభుజీని నేను ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను అనమాట. మొన్న కూడా ఆయన ఇప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక క్లాస్ చెప్తున్నారు. ఇప్పుడు వేదస్థుతులు అనేది సడన్గా నేను మామూలుగా ప్రతి క్లాస్కి సడన్గా ఎంటర్ అవుతాను అనమాట. దేవగిరి దాస్, ఏ రాను సడన్గా ఎంటర్ అవుతావు, ఎలా రాను, నేను ఆన్ చేస్తానే నువ్వు వచ్చేస్తావు అని అంటే, అప్పటికి నేను ప్రభుజీ క్లాసులు నేను చెప్పాను కదా, భాగవత సందర్భాలు అనేటివి రాసుకుంటూ ఉన్నాను. అలా కొంచెం కష్టపడాలి మాతాజీ. కష్టపడకుండా మనకి ఏది రాదు. కాబట్టి ఇదంతా నాకు శ్రీరామ్ ప్రభుజీ యొక్క
కృప వల్ల నాకు దొరికిందనమాట. ప్రభుజీ యొక్క సాంగత్యము నా జీవితాన్ని మార్చేసిందని చెప్పగలను. అలాగే ప్రభుజీ వాళ్ళ స్నేహితుడు బృందావనంలో ఉన్నటువంటి మాధవదాస్ ప్రభుజీ, మాధవ్ ప్రభుజీ, తర్వాత నామ సంకీర్తన ప్రభుజీ నా జీవితాన్ని కంప్లీట్గా మార్చేశారనమాట. వాళ్ళు ఏదైతే వేణుగోపాల ప్రభుజీ కనెక్ట్ చేశారు, వేణుగోపాల ప్రభుజీ యొక్క సాంగత్యం తీసుకొని, ఎందుకంటే ఆయన చెప్పేవారు వేణుగోపాల ప్రభుజీ, మేము 9 సంవత్సరాలు కష్టపడితే ఈ జ్ఞానం సంపాదించుకోలేకపోయినాము. వారణాసిలో మేము తిండి కనుక తిప్పులుగా ఎంతో ఇబ్బందులు పడ్డాము. మీకు ఈజీగా మేము ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాం, మీరు నేర్చుకోవాలి అనేటువంటి మాట నన్ను ప్రభావితం చేసింది. ఎందుకంటే ఆయన కూడా అలాగానే కష్టపడారు వాస్తవానికి. అలా నేను ముందుకు వచ్చాను మాతాజీ. మీకు కూడా అన్నీ ఉంటాయి. మీకు నేను రాసే రఫ్ నోట్స్ ఉంటుంది, మళ్ళీ మెయిన్ పీడిఎఫ్లు మీకు పంపిస్తాను. తర్వాత మళ్ళీ ప్రభుపాదుల వారికి పుస్తకం ఉంటుంది. మీరు ఏం చేయాలంటే మీరు విన్న కొత్త విషయాలన్నీ మీరు మతికి పెట్టుకోవాలి. అప్పుడు మీరు భగవద్గీతను, ఇప్పుడు నేనేం ప్రిపేర్ కాను, ఇప్పుడు మీకు క్లాస్ చెప్పేదానికి నేను ఏమీ ప్రిపేర్ కావడం లేదు, ఊరికి డైరెక్ట్ వచ్చి కూర్చుంటున్నాను, చెప్తున్నాను. అంటే కొత్త విషయాలు అనేటివి మనకు అర్థమవుతే ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు ఆటోమేటిక్గా మైండ్లోకి వెళ్ళిపోతుంది, చేయొచ్చు. ఇంకా ఒకవేళ భగవద్గీత క్లాసులు మొదలుపెట్టినప్పుడు నేను ఏమన్నా 10-15 నిమిషాలు ప్రిపేర్ అయితే అవుతా, లేకపోతే అది కొన్ని శ్లోకాలు ఈజీగా ఉన్న దాంట్లో కానమాట. అలాగా కాకుండా కూడా మనకి సరిపోతుంది. మనం కష్టపడతా ఉంటే రోజు అవే పదాలు వింటూ ఉంటాం. మనం రోజు అవే పదాలు విని ఆ పదము అనేది మనకు, ఈ కొత్త పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే గిన, ఇప్పుడు ఉదాహరణకి అజ్ఞాత సుకృతి అనేది, తర్వాత మాయ అనేది భగవంతుని వెనుకనే ఉంటుంది, ముందుకు రాదని కూడా మనం విన్నాం. ఇలాంటివి కొన్ని కొత్త విషయాలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఈజీ అవుతుంది అనమాట. మనం పూర్తిగా బుక్ ముందేసుకొని బుక్ మనం మైండ్లోకి ఎక్కించుకోలేము. విషయాన్ని అర్థం చేసుకుంటే ఒక పదాన్ని పట్టుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనం గమనించాలి. గమనిస్తే ఆ పదాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తా ఉండొచ్చు. నేను ఇది భక్తి మార్గం పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఇది పంపిస్తాను మాతాజీ. మీరు బాగా నీట్గా పీడిఎఫ్ చేసుకొని పెట్టుకోండి. ముందు కూడా ఆ సృష్టి క్రమంలో అన్యాభిలాషితా శూన్యం శ్లోకము, ఈ జ్ఞాన మార్గం, ఇవన్నీ కూడా అన్నీ కూడా పీడిఎఫ్ పెట్టుకోండి. ఒకసారి చూసుకోవాలి మీరు ఎక్కడ కొత్త పదాలు వస్తున్నాయి, కొత్త పదాలు అండర్లైన్ చేసుకొని ఆ పదాలు ఒకవేళ మళ్ళీ అర్థం కాకుంటే మళ్ళీ ఫోన్ చేసి అడగడము, మెసేజ్లు పెట్టడము, మీరు అడగాలి మాతాజీ. అడిగి పెడితే మీకు బాగా వస్తుందన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందరికీ ఇది ఒకరికని కాదు. నా యొక్క హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకొని బయటికి వెళ్ళాలి, ఊరికి అలా ఇలా నేర్చుకోకూడదు. ఒక పకడ్బందీగా దాన్ని వ్యూహంతో నేర్చుకోవాలి. ఇంకా అది ఎప్పుడు దాన్ని మనం చెదరని జ్ఞానం ఉండిపోవాలి మన మెదుడులో, అట్లా రావాలన్నమాట. అట్లా నేను శక్తిని ధారపోస్తాను. మీరు భగవంతుడు ఇచ్చిన శక్తిని మీరు నేర్చుకోండి మాతాజీ. ప్రభుజీలో అందరూ కూడా మీరు నేర్చుకోండి. ఏమైనా సరే ప్రశ్నలు ఉంటే అడగండి. ఒకవేళ నాకు తెలియకుంటే మళ్ళీ నేను ఎవరినో కొన్ని పట్టుకొని దాన్ని సమాధానం తెచ్చుకొని మళ్ళీ మీకు చెప్తాను. నేను కూడా ఏం గొప్ప వ్యక్తినేం కాదు. కాకపోతే నా యొక్క అభిలాష ఏంటంటే ఊరికే పై నేర్చుకోకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు ఎక్కడ పలకరించినా కూడా భగవద్గీతలో మనం చెప్పే స్థితికి రావాలి అనేది నా యొక్క అభిప్రాయం. మరి అందరు కూడా దాని ప్రకారం పోవాలంటే మీరు కూడా ఒక గంటన్నర ఒక భగవంతునికి సమయం కేటాయించాలి తప్పనిసరిగా. మీరు అనుకుంటే భగవంతుడే ఆ సమయం మీకు ఇస్తారనమాట. ఎప్పుడో ఒకసారి రోజులో దాన్ని ఆ విధంగా మీరు కేటాయించి చేసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. దండవత్పణము. మరి ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా లేదా? ప్రభుజీ మీ వాయిస్ వినపరాలేదు ప్రభుజీ. కొత్త
బిచ్చిగాళ్ళు ప్రభుజీ, కొత్త బిచ్చిగాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎప్పటికి ఒక దారికి వస్తారు చెప్పండి ప్రభుజీ. కొత్త బిచ్చగాళ్ళ పరిస్థితి అవును అదే ప్రభుజీ. ఉత్సాహమై ఉత్సాహమైలో ఏమి లేదు, ఆయన కొత్తగా భక్తిలోకి వచ్చింటాడు అనమాట. అంతా అత్యుత్సాహంగా ఉంటాడు. అంటే అన్ని నాకే తెలుసు, నేనే చేయగలను అని అన్ని ఆ యొక్క టెంపుల్లో ఎవరైనా సీనియర్స్ చెప్పినా ఎవరైనా చెప్పినా ఏం తెలుసు మనకు తెలుసు కదా, ఇది మనమే చేస్తాం అనుకుంటా ఉంటాడు. ఆ గురువు ఏం చేస్తారంటే కొన్ని శాస్త్రాలు కానీ అవన్నీ చేతికిచ్చి కొంచెం నువ్వు ఈ అధ్యయనం చెయ్యి అని చెప్తారు, రోజు క్లాసులు చెప్తారు గురువు గారు. అయితే ఈయన ఏమనుకుంటాడంటే 1 2 పేజీలు 3 పేజీలు తిరిగేసి 2 శ్లోకాలు చదివేసి ఇదంతా నాకెంత, ఇది నాకు బాగా అర్థమవుతుంది, ఈ భగవద్గీత పుస్తకాన్ని ఎందుకబ్బా చాలా మంది కష్టపడుతున్నారు నేర్చుకోవడానికి, ఎంత సులువుగా ఉందో చూడండి, ఇది ఒక మంత్లో దీని సంగతి చూస్తాను అనుకుంటాడు. కానీ ఆయన భగవద్గీత పుస్తకాన్ని తెరుచుకొని చదవడం మొదలు పెడితే ఇంకా తకమికమైపోతాడు. అంటే ఆయన చదవలేడు, అర్థం చేసుకోలేడు, ఆయన అనుకున్నంత సులువు కాదు ఈ పరిస్థితి అనేటువంటి ఇది ఆయనకు అర్థమవుతుంది. ఆ విధంగా అర్థమవుతుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఈయన భజన క్రియ కూడా సరిగా చేయలేడు. భజన అనేది చాలా సులభము, ఏంది 24/7 నేను ఎందుకు గుర్తుపెట్టుకోలేను భగవంతుని, నిరంతరం ఏదో ఒక పని చేస్తుంటే గుర్తుపెట్టుకోవచ్చు కదా అనుకుంటాడు. కానీ వాస్తవంగా గుర్తుపెట్టుకోవాల్సిన స్థితికి వచ్చినప్పుడు మనం మర్చిపోతాము. అట్లా మనకి దీన్నే మనం అత్యుత్సాహం అంటాము. ఆ అత్యుత్సాహం వలన ఆయన శాస్త్రాల మీద నమ్మకాన్ని కూడా కోల్పోతాడు. రాను రాను శాస్త్రాధ్యయనము ఇవన్నీ కూడా చేయలేకపోతాడు. అది మనం గణతరలా అన్నాము. అర్థమైందా ప్రభుజీ? అర్థమైంది ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ, చెప్పండి. అంతే ప్రభుజీ. ఇంకా ఉత్సాహమై ఘనతర ఈవిడ వికల్ప, ఇది నేను ఇప్పుడు ఫోటో తీసి పెట్టాను, నిన్న జరిగింది ఈ రోజు జరిగింది. అటువంటి వాళ్ళ పరిస్థితి చిట్ట చివర పరిస్థితి చెప్పండి ప్రభుజీ. అటువంటి వాళ్ళు క్రమంగా వస్తారు, మెల్లగా నిశ్చిత భజన క్రియలోనికి వస్తారు. ఇది మనము అనిశ్చిత భజన క్రియ చేస్తున్నారు ఇప్పుడు. వీళ్ళు మెల్లమెల్లగా నిశ్చిత భజన క్రియలోనికి వస్తారు. ఈ ఆరుగురు రకాల వాళ్ళు నిశ్చిత భజన క్రియలోనికి వస్తారు. ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఇప్పుడు భగవద్గీత అర్థం కాలేదని క్లాసులు మానేశామనుకోండి, మళ్ళీ అర్థం అవుతాయా? కావు. కాబట్టి మనం రావాలి, అర్థం చేసుకోవాలి. అలాగా కూడా ఈయన కూడా గురువు గారి సాంగత్యంలో ఉండాలి, మెల్లమెల్లగా నేర్చుకోవాలి. అంటే ఈయన అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అనుభవంలో తెచ్చుకుంటున్నారు. నేను అనుకున్నది ఇంత వాస్తవంగా కరెక్ట్ కాదురా, నేను కష్టపడాలి అనేటువంటి స్థితికి వస్తారనమాట. మంచిది బ్రదర్, ధన్యవాదాలు. వీళ్ళెవరూ పతనం కారు. ఎందుకు పతనం కారు అంటే వాళ్ళు మెల్లిమెల్లిగా మన ప్రయత్నాలు చేస్తారనమాట ముందుకు రావడానికి. ఇక్కడ శ్రద్ధ నుంచి నేను పెడతాను ఈరోజు, ఒకసారి చూసుకోండి అందరు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఫుల్గా పెడదాము. సరే ప్రభుజీ, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, లేదంటే ఏం చేస్తాము, లేదంటే ఏదైనా సలహాలు సూచనలు విమర్శలు ఏమున్నా చెప్పండి. మీరు చాలా అద్భుతంగా చేశారు ప్రభుజీ, నిజంగా మీ సాధనకు శతకోటి వందనాలు. అదంతా ఏం లేదులే ప్రభుజీ, మీలాంటి పెద్దవాళ్ళ కృప ఉండాలి. నేను ఎప్పుడూ అనుకుంటుంటాను, మీ యొక్క రాధా గోకులానందన్ భగవంతునికి నాకు 2 సార్లు ఆరతి ఇచ్చే అవకాశం ఇచ్చారు. మీరు మర్చిపోయినా నేను నా జీవితంలో మర్చిపోయాను. అదే నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చదువు రాదు కానీ అంతగా పలకరాని పదాలు, కానీ మిమ్మల్ని చూసిన కొంచెం ఉత్సాహం వస్తాను ప్రభు. నేను ఏమన్నా వెనకలు పడిపోయినా నేను. ఏం లేదు ప్రభు, వెనకాల ముందు ఎవరు ఏం లేదు, అందరం ఒకటే. ఎందుకంటే ఊరికే అలా నేర్చుకునేది కాదు, ఒక పక్కాగా నాకు ఒకటే నేర్చుకుని అనిపిస్తుంది, నేను నా సేవ ఏంటంటే ఓన్లీ ప్లాట్ఫారం ఇచ్చేదానికి ఇచ్చినాడు నాకు దేవుడు అనిపిస్తుంది. ఎవరికైనా ప్లాట్ఫారం అంటే అందరినీ కలపడానికి మాత్రమే, కానీ బోధన చేసేదానికి లేదు అనిపిస్తుంది. నిజంగా మీ యొక్క చూసి మీకు ఏదైనా అవసరం ఈ ప్లాట్ఫారం కోసం చెప్పండి ప్రభుజీ. ఏం లే ప్రభుజీ, మీరు కూడా అవుతారు భవిష్యత్తులో. దీన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మీరు కూడా అవుతారు. ఏం లేదు ప్రభుజీ,
దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతి తే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతి తే. నేను ఎప్పుడూ 2 శ్లోకాలు గుర్తుపెట్టుకుంటాను. అవేంటంటే ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం, ఇంకొక శ్లోకం ఏంటంటే మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. భగవంతుడు చెప్తారు, నన్ను తెలుసుకోవాలని ఎవరైతే ఉత్సాహపడతారో వాళ్ళు నన్ను తెలుసుకోవడానికి ఏ ఏ మార్గాలు వారికి కావాలో అటువంటి మార్గాలన్నీ నేను ఇస్తానంటారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అనే శ్లోకంలో. ఆ శ్లోకాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. 2వ శ్లోకము సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ. నాకు ఇచ్చేటువంటి అంటే నేనే బుద్ధిని మరుపును జ్ఞానాన్ని ఇస్తానంటారు. భగవంతుడు ఏది మనకి కొంచెం ఇచ్చారు, ఇది భగవంతుని యొక్క కృప. అందుకే నేను ఏదైనా చదివేటప్పుడు కూడా ఒకవేళ అర్థం కాకుంటే స్మృతి జ్ఞానం అపోహనం చ అని అనుకుంటాను అనమాట. నువ్వే ఇవ్వాలి, లేకపోతే దీన్ని మనం చేయలేము అని పుస్తకాన్ని పక్కన పెట్టేసి అలా అలా కొంచెం తిరిగేసి మళ్ళీ పుస్తకం తీసుకుంటాము. అప్పుడు ఏమో తెలియదు కానీ ఏదో ఒక విధంగా అదేమో అర్థమైపోతుంది. లేదా అది అర్థం కాలేదనుకో ఆ రోజు అలా వదిలేస్తే మరుసటి రోజు ఎవరినో కొన్ని తెలుసుకొని దాన్ని అంటే ఎవరో ఒకరు మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ చేయడమో, ప్రభువులు వాళ్ళని అడగడమో, లేదంటే మనం ఫోన్ చేయడమో జరుగుతుంది. జరిగినప్పుడు మనం ఆ విషయాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ విధంగా భగవంతుడే మనకు అన్ని మార్గాలు చూపిస్తారు. భగవంతుడు మనకు కావాలి అని అనుకుంటే చాలా చోట్ల భగవంతుడు చెప్పారు, నీకు నేను సహాయం చేస్తాను, నేను కావాలని నువ్వు అనుకుంటే నేను నీకు సహాయం చేస్తాను రా అని చెప్తాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కావాలి ప్రభు, ఖచ్చితంగా కావాలి. మనకు అన్నీ ఉన్నాయి. నేను 6 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మెయిన్ PDF కూడా వేస్తాను, లేదంటే ఇప్పుడైనా వేస్తాను, మీరు చదువుకోండి, బాగా రండి అంటే అది వచ్చేసి మనకి ఒక శ్లోకానికి ఆ శ్లోకంలో ఉన్నటువంటి లోతైన వివరణ మాత్రమే ఉంటుంది. మిగతా వివరణ అంతా ప్రభుపాద పుస్తకంలో ఉంటుంది. లోతైన వివరణను పట్టుకున్నా చాలు. మీరు ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం ఇది ఉంది కదా మనకి, రేపు పొద్దున 2, 3, 4 అధ్యాయాలు ప్రారంభమైనప్పుడు చూడండి, మీరే చెప్తారు, అన్ని విషయాలు మీరే చెప్తారు. మీరేం డిసప్పాయింట్ కావాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి చూడండి, మనకు ఒక శ్లోకం వస్తుందనుకో, సహయజ్ఞ పృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేటువంటి 3.10వ శ్లోకం వచ్చిందనుకో, మీరు ఈ డయాగ్రామ్లో ఎక్కడెక్కడ వాడు ఆ శ్లోకం చెప్తారు భగవంతుడు, వాడు ఎక్కడ ఉంటాడనేది కూడా మీరే చెప్తారు. సింపుల్గా ఉంటుంది ప్రభుజీ, మాతాజీలు ఏమి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిదానంగా వెళ్దాము, సంవత్సరమైన టైం తీసుకున్నాము, మెల్లగా వెళ్దాము. చర్చా కార్యక్రమాలు కూడా 2, 3 పెట్టుకున్నాము. 4-5 క్లాసులు అయిపోతానే ఒక చర్చా కార్యక్రమం పెట్టుకున్నాము. ఇదో ఈరోజు ఈ చర్చ చేస్తామని చెప్తాము అంటే ముందే ఒక వారం ముందే చెప్పుకున్నాము ఈ చర్చ చేస్తామని. ఆ చర్చకు మీరందరూ కొంచెం చదువుకొని ప్రిపేర్ అయ్యి వస్తే మళ్ళీ ఇక్కడ అందరూ చెప్తే అది మనకి బాగా మైండ్లోకి ఎక్కుతుంది అనమాట. బాగా సీరియస్గా తీసుకునే వాళ్ళు కనీసం మనకి కొద్దిమంది ఉన్నా మనకి బాగుంటుందేమో అనిపిస్తుంది. అందరూ సీరియస్గా తీసుకుంటే ఇంకా మంచిది. మీరు సమయాన్ని కొద్ది కేటాయించాలి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆఫ్లైన్ లో ఒక అంటే ఎదురుగా మీరు చెప్తా అంటే మాకు వినడానికని ఎప్పుడన్నా అవకాశం ఉంటుంది ఆఫ్లైన్ లో? ఆఫ్లైన్ లో నేను ఏడొస్తా ప్రభుజీ, మీరు కడపకు వచ్చినప్పుడు చూద్దాము. కడపలో మా నివాసంలో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో మాకు దగ్గరగా ఉండే మాతాజీ వాళ్ళ కుటుంబ సభ్యులు వారానికి ఒక్క రోజు సాంగత్యం ఇవ్వడానికి ఏమన్నా? సాయంత్రము పొద్దున వీలు కాదు ప్రభుజీ, వాళ్ళు మధ్యాహ్నం వస్తారా ఆదివారం అట్లా. మీరు చెప్పేది చూసినప్పుడు అది కొంచెం మాకు నన్ను వెళ్తుంది. ఇప్పుడు ఎంత మేము ఫోన్ లో వింటున్నా పక్కన ఏదో ఒకటి మాకు కొంచెం లంబట్లో ఇక్కడ ఏదో ఒకటి వస్తూ ఉంటది. అప్పుడప్పుడు లైవ్ లో కూడా మాకు ఉంటే కొంచెం బాగుంటుంది ఏమనుకున్నాను. నేను నెక్స్ట్ ఈ మంత్ ఎండ్లో వస్తాను ప్రభు. కనీసం ఒక 4 క్లాసులన్నా ఇవ్వడానికి మీకు మాకు అవకాశం కల్పించండి ప్రభు. చేద్దాం ప్రభుజీ, మీరు అంతగా ఏమన్నది ప్రభు, మీరు ఆర్డర్ వేయండి, మేము చేస్తాము. కానీ ఇప్పుడు మీరు అన్నారే ఫోన్లో అని, నాకెవరున్నారు ప్రభుజీ, నేను ఎంత బాధపడ్డానంటే ప్రభుజీ మీరు వేరు ప్రభుజీ, మీ యొక్క నాలెడ్జ్ వేరు. నేను చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. మీ నాలెడ్జి ఈ జన్మలోది కాదు, పూర్వ జన్మలోది. మీరు అంత పట్టుదల బట్టి ఇంత నేర్చుకున్నారంటే నాకు ఆశ్చర్యం ఇచ్చింది. నేను మా మాతాజీ కూడా చెప్పినా, లేదు మా మాతాజీతో కూడా చెప్పినాను నేను.
నిజంగా దేవగిరి ప్రభుజీ మామూలు మనిషి కాదు, అది ఏదో ఉంది స్ఫూర్తి అని చెప్పారు. మీ ముందు పొగడకూడదు కానీ శ్రీరామ్ ప్రభుజీ కూడా అన్నాడు, శ్రీరామ్ ప్రభుజీ కూడా ఆశ్చర్యపోయినాడు. నాకు శ్రీరామ్ ప్రభుజీ భక్తి జీవితంలోకి తీసుకొచ్చారు. అయితే నేను మన దగ్గర ఉండే టెంపుల్ను ఎంతో నమ్ముకున్నాను. అయితే నాకు ఏమీ జ్ఞానం ఇవ్వకపోగా నన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారు. అయినా కూడా నేను ఓన్లీ యూట్యూబ్లో ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి వేణుగోపాల్ ప్రభుజీ యొక్క క్లాసులను మాత్రమే విని నేను నేర్చుకున్న ప్రభుజీ. కష్టపడి ఎంతసేపు ఒక్కొక్కసారి అయితే 2 గంటలు 1 గంటకు కూడా లేచి నిద్ర రాక అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో, ఇది రాయాలా, ఈరోజు ఇది చేయాలా, ఇది నేర్చుకోవాలా, ఇది చదవాలా, ఈరోజు ఈ శ్లోకాలు 13వ అధ్యాయంలో బట్టి పట్టాలా, మరి ఆ ముందు చదువుకుంటే మళ్ళీ మర్చిపోయినామేమో, అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలని ఓన్లీ నేను ఆన్లైన్ నమ్ముకొని ప్రభుజీ యొక్క ఆశీర్వాదాలు, మన శ్రీరామ్ ప్రభుజీ ఆశీర్వాదాలు తీసుకొని, శ్రీరామ్ ప్రభుజీ ద్వారా నామ సంకీర్తన ప్రభు మాధవ్ ప్రభుజీ గారి ఆశీర్వాదాలు తీసుకొని నేను మాధవ్ ప్రభుజీని అడిగాను, ప్రభుజీ నాకు దిక్కు ముక్కు లేదు, నన్ను కాపాడండి, నాకు ఇక్కడ సాంగత్యము నాకు నేర్పించే వాళ్ళు, ఫుల్లుగా నేర్పించే వాళ్ళు నాకు కావాలి అన్నప్పుడు, సరే నీకు నేను ఒకరిని పరిచయం చేస్తాను అని వెంటనే పరిచయం చేశారనమాట. అంటే పరిచయం అంటే ఆయన లింక్ పంపించారు నాకు, అంతే. లింకులో నేను హాజరయ్యాను. ఆ త్వరకాలంలోనే నేను ప్రభుజీకి బాగా లక్కీ అనేవాడు నన్ను ప్రభుజీ. అలా ప్రభుజీ నోట్లో పడ్డాను. ఏదైనా క్వశ్చన్స్ అడగడం కానీ చేయడం కానీ అన్నీ చేసేవాడిని. అప్పుడు నేను అనుకున్నాను, ఇలా అయితే నేను కాదు, ఊరికి వింటే కుదరదు అని నోట్స్ పుస్తకాలన్నీ తెచ్చుకొని రాసి అలా అన్నమాట మనము ముందుకు వచ్చాము ప్రభుజీ. మనం కూడా కష్టపడితే, ఎవరైనా కష్టపడితే ముందుకు